ఏ వస్తావా లేకపోతే రేప్ చేస్తా నేను. ఏ వస్తావా లేకపోతే రేప్ చేస్తా నేను. వచ్చేసినాయి మీకు మంచి రోజులు వచ్చేసినాయి. ఏదైనా డైరెక్ట్ గా అడిగేటానికి డైరెక్ట్ గా తీసేసుకోవడానికి నాకు అవన్నీ ఇష్టం లేదు. నువ్వు ఇప్పుతా నేను ఇప్పనా ఇప్పుడు బట్టలు. షర్ట్ ఎందుకు ఇప్పుతున్నావు? ఏం కాదు ఒకసారి. వద్దు. నీకన్నా పెచ్చ పూకోడు ఎవ్వడు ఉండడు శుక్లా. లేసలేదా లేసలేదా అక్కడ ఇది మరుగయ్యా. ఎవరు ఇట్లా ఉన్నావు అసలు మొగోడువే నన్ను. మొగోనే మన ఆడపిల్ల పిలుస్తుంటే వస్తలేవు. ఏం ఇష్టం లేదు. డాగి స్టైల్ ఇష్టమా? డాగి స్టైల్ ఇష్టమా? కాలు మొక్కకు నన్ను పట్టుకో చాలు. ఏరా ఏం కాదు కానీ నీకు అంత దోలగా ఉండే తెంగించుకో. అందరికీ ఉండదు కదా ఆ దోల. ఏం చేస్తారు అదే చేస్తారు. అసలు ఏం కావాలి నీకు? అదే ఒక ఆడపిల్ల సిగ్గు విడిచి ఇంతలా అడుగుతుంటే మనసు అర్థం చేసుకోరా? మీరు అసలు మగాళ్ళేనా? అసలు ఎవరు నువ్వు? మా అన్న కార్లు ఏం చేస్తున్నావు? మీ అన్ననే పంపించిట్టు మళ్ళీ మీ అన్న కార్లు ఏం మా చేస్తారు? అన్న నిన్ను ఎందుకు పంపిస్తాడు? అయిపోయింది మీ అన్న పని, అందుకే బయటకు వెళ్ళిపోయింది. ఇప్పుడు నీ పనే కదా. మా అన్న పని ఏమైపోయింది? అయిపోయింది అదే. ఏమైంది అదే అదే అంటే? అబ్బా తెలియదా? ఏం తెలుసు నాకు? ఇప్పుడే నేను ఊరికెళ్ళి వచ్చినా తెలియదు అది అంటున్నా. అసలు నువ్వు కార్లు ఏం చేస్తున్నావు నువ్వు? ఏరా ఏం కాదు కానీ నువ్వు ఏరా ఏం కాదు కానీ అయితే ఏంది ఇప్పుడు? ఏంది ఇప్పుడా? నువ్వు మొగోడువేనా అసలు? మగోనే. ఆ మాట నువ్వు చెప్పకూడదు. ఎందుకు చెప్తున్నావు? ఆ మాట నువ్వు చెప్పకూడదు. అది నేను వస్తే చెప్తా కదా. నువ్వు ఇది నువ్వు చెప్పుకుంటే ఎట్లా? కానీ తెలుసు నాకు కూడా. అరే వెనకకి రా. అయితే కంఫర్ట్ ఉండదు. ఆగు ఒక నిమిషం. ఏంటి మమ్మీ ఎవడీడు? ఏమైంది అసలు? సరే నేనే వస్తలే ముందుకి. ఎందుకు? ఏం చేస్తావు వచ్చి? ఏం చేస్తారు అదే చేస్తారు. సరే నీ మీద వచ్చి కూర్చో. వద్దు జరగట్టే. అరే కుక్కర్లు కూడా వదలని కామాంధులు కళ్ళ ముందు తిరుగుతున్న ఈ కాలంలో ఆ శ్రీరామచంద్రుడు మళ్ళీ పుట్టాడయ్యా రామకృష్ణ. నీ ప్రాబ్లం? ప్రాబ్లం నువ్వే. ఏంది చెప్పు. చెప్పాలా? చెప్తున్నా కదా వెనకకి వెళ్దాం. ఇక్కడైతే కంఫర్ట్ ఉండదు. ఇలాంటి సీన్లు మన జీవితంలో ఎప్పుడు జరుగుతాయో ఏమో. అందుకే ఇప్పుడు నా దగ్గర ఎవరి దగ్గర వెళ్ళలే కదా. ఎవరి దగ్గరికి వెళ్ళిపోతే నీ దగ్గర రావాలా? అవును వర్జిన్ కదా, నేను నేర్పిస్తా. నీలో అంత వేడుందా? లంజూరు గుంపలో పడేనా? గలీజ్ ఉంటుంది మా ఇంట్లో. ఏం కాదు వస్తావా రావా ఇప్పుడు? రాను నేను. నేనే తీసుకెళ్తాను. నేను రానైనా. బలవంతం చేస్తావేంటి? మా ఇంట వంటలు లేడీస్ టచ్ చేయడం ఏంటంటాను? ఈ పబ్లిక్ న్యూసెన్స్ ఏంటి? ఏం కాదురా. రాను. ఎవరు ఇట్లా ఉన్నావు అసలు మొగోడువే నన్ను. మొగోనే మన ఆడపిల్ల పిలుస్తుంటే వస్తలేవు. బికాజ్ హి ఇస్ ద గే. ఇద్దరం వెళ్దాం నాడు వెనకకి. నేను రాను. రానంటున్నా. అరే ఏం కాదు. అదే ఎందుకు గుంజుతున్నాను? నేను చూస్తుంటే అప్పుడెప్పుడో ఆయన సామెత గుర్తుకొస్తుందిరా. మొగుడు చచ్చి ముండి ఎడుతుంటే రంకు మొగుడు వచ్చి రాయించి కొట్టాడంటే ఇదిగో ఇలాగే. షర్ట్ ఇప్పొద్దా? పొద్దులు మన్ను వచ్చినాక మాట్లాడు. ఏం అడిగిందండి కదా? వెనకాల కంఫర్ట్ ఉంది తెలుసా? ఈడ కూడా కంఫర్ట్ ఉంది. అంటే నేనే నీ మీదికి రావాలి అట్లయితే. అంటే నేనే నీ మీదికి రావాలి అట్లయితే. వస్తలే పర్లేదు. వస్తలే పర్లేదు. मारो मुझे मारो नहीं ये मजाक हो रहा है. एक सेकंड यार मजाक. అరే ఏం కాదు ఒకసారి రా. దేనికి? అబ్బా అబ్బా తెలియదా? అదే కమాన్ గుసగుస. అరే ఆగండి. ఏ వస్తావా లేకపోతే రేప్ చేస్తా నేను. అరే ఏం కాదు నేనే పైసలు ఇస్తాను నీకు కావాలంటే. వద్దు నాకు పైసలు వద్దు. నాకు ఇంకేం కావాలి? ఏమో నా లైఫ్ లో ఇంత రీజనబుల్ డీల్ వినలేదమ్మా. ఏమొద్దు నాకు. నువ్వు వెళ్ళిపో. అదే కావాలి. ఒక్క నిమిషం. పిల్లాడిని చంపేస్తారా? సరే చేసుకుందాం పద. అయితే వీరుల మీద చేసుకోపో. నా దగ్గర నాకు నువ్వే నచ్చినావు. నాకు నచ్చలేవు. ఏం మాట్లాడుతున్నావురా నువ్వు? నీకేమన్నా బుర్రున్నదారా? సరే ఓ రూమ్కి వెళ్దామా? కార్లో అటు కంఫర్ట్ లేకపోతే? భయపడాల్సిన అవసరం లేదు. నువ్వు ఇట్లా అయినావు కానీ నిన్ను రేప్ చేయడమే బెటర్. ఏం రేప్ చేస్తా? మంచిగా ఉన్నావు రా. వర్జిన్ అంటున్నావు కదా, ఒకసారి ట్రై చేద్దాం. వద్దు నేను నాకు చూసానన్నయ్య, నేను చూసేసాను.
ఈ జన్మకి చాలు. నేను పోతానన్నయ్య, నేను పోతాను. నాకు ఇది వద్దు, వద్దన్నయ్య. సరే, నీకే ఉంది కదా చేయడానికి. ఇంత ఉంటుందా? ఇంత ఉంటుందా? అసలు ఉండదా? ఉంటుంది. ఎంత ఉంటుంది? నీకెందుకు? నాకు వద్దు. నువ్వు వెనకాల కంఫర్ట్ చూడు, పెద్దగా ఉంది సీట్ కూడా. ఇక్కడైతే బాగాలేదు. ఏం చేయాలైతే? నేను వచ్చి నీ మీద కూర్చుంటా. వద్దు. లేదా నేనే చేస్తా నీకు. నీకన్నా పెచ్చ పూకోడు ఎవ్వడు ఉండడు శుక్ల. పని నేనే వస్తలే. ఏమైంది? మీది మీదకి ఎందుకు వస్తున్నావు? మీద వచ్చి కూర్చుందామని వచ్చిన. మీద కానివ్వండి రా, కానివ్వండి, కానివ్వండి. ఇక్కడ ఒకటి పీకు. ఇండియా కినపడేటట్టు పీకో. నువ్వు నిజంగా భారతీయుడు పీకో.